కడప జిల్లా మైదకూరు నందు డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. పలు వాహనాల దొంగతనం కేసులో బ్రహ్మాదేవి రాజశ్రీ గణేష్ అనే ముద్దాయిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. ముద్దాయిపై గతంలో పలు ఇళ్లలో చోరీ చేసిన కేసులు, వాహనాల దొంగతనం కేసులు మరియు పైగా ఉన్నట్లు తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బ్రహ్మంగారి మఠం సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ను మైదకూరు సిఐ శివశంకర్ ను డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినము బ్రహ్మంగారి మఠంలో హుస్సేన్ అనే అతను బెల్లార్ పని చేసుకుంటాడు. అక్కడికి అతను వచ్చేసి బ్రహ్మంగారి మఠంలో పని నిమిత్తం పోయి అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి మోటార్ సైకిల్ ను బెదిరించి లాక్కుపోయినాడు అన్నటువంటిది ఒక దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతని యొక్క ఆనవాళ్లు సీసీ ఫుటేజ్ ద్వారా మనము గుర్తించి వాటి గురించి ఈరోజు మన మొత్తం సబ్ డివిజన్ అంతను జిల్లా అంతను వెహికల్ చెకింగ్ పెట్టడం ద్వారా ఈరోజు ఉదయం అంటే ఇక సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ బ్రహ్మదేవి రాజశ్రీ గణేష్ అనే ఒక 40 సంవత్సరాల ఇతను వచ్చేసి చిన్న చౌకులో ఉంటాడు, కడప టౌన్ లో. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నిన్న ఏదైతే కనుక దౌర్జన్యంగా తీసుకుపోయినటువంటి వెహికల్ రికవర్ చేయడం జరిగింది. అట్లాగనే అతని గురించి విచారిస్తే కనుక అతను ఇంకా దాదాపు దీంతో పాటు ఇంకొక 9 మోటార్ సైకిల్ ను వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసినట్టు తెలిసింది. అందులో మనది మైదుకూరు ఒకటి, చాపాడులో ఒకటి, తర్వాత ఇంకా అలిపిరి పోలీస్ స్టేషను, తర్వాత తెలంగాణ స్టేట్ లోను, ఇంకా ఇట్లాగా స్టేట్ లో 2 ఇట్లాగా రకరకాల కేసుల్లోన ఉన్నటువంటి వెహికల్స్ ను అతని దగ్గర ఒక గుప్త ప్రదేశంలో దాచిపెట్టి ఉంటే వాటిని రికవర్ చేయడం జరిగింది. అట్లాగనే ఇతని పాస్ట్ హిస్టరీ గురించి విచారిస్తే ఇతని పైన దాదాపు 12 కేసులు ఉన్నాయి. అందులో వచ్చేసి 10 కేసుల వరకు ఈ హెచ్బీస్ అంటే ఇంకా హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే నందలూరు, ఒంటిమిట్ట, కడప ఇట్లా వివిధ ప్రదేశాల్లోనూ ఉన్నటువంటి ఇతను నోటోరియస్ క్రిమినల్. సో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మధ్యాహ్నం 10 గంటలకు అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి మొత్తం 10 మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందుకు మన శివప్రసాద్ ఎస్ఐ గారు, తర్వాత మన మైదుకూరు రూరల్ శివశంకర్ గారు, వారి యొక్క టీము ఎఫర్ట్స్ చేసి వీరిని ఇతను 24 అవర్స్ లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఈ పట్టుకున్నటువంటి దాంట్లో ప్రతిభ చూపించినటువంటి కానిస్టేబుల్స్ ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి, హుస్సేన్ అయ్యలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మన జిల్లా పోలీస్ శాఖ తరఫున, మన సబ్ డివిజన్ తరఫున కూడా బ్రహ్మంగారి మఠం ఎస్ఐ శివప్రసాద్ కు, తర్వాత శివశంకర్ సిఐ గారికి, వారి టీంకి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం.